హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తర్వాత నేను ఒక కుకింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. సో ప్రెజెంట్ ఇదైతే చికెన్ దొన్నె బిర్యానీ అనమాట, అంటే కర్ణాటక స్టైలు. సో దీనికి కావాల్సింది నేను 3 కప్పుల రైస్ అంటే 1/2 kg రైస్ తీసుకున్నాను. ఇది 1 అవర్ ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. అంటే మెయిన్గా నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. దీనికి బాస్మతి రైస్ వాడాల్సిన పని లేదు. నార్మల్ రైస్ కానీ చిట్టి ముత్యాల రైస్ కానీ వాడతారు. నేను ఇంట్లో ఉన్న నార్మల్ రైస్నే వాడుతున్నాను. నెక్స్ట్ ఇంకా చికెన్ కూడా మ్యారినేట్ చేసుకోవాలండి. దీనికి కావాల్సింది ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అండ్ 1 లెమన్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసుకొని ఇలా ముందుగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. నేను వేసుకోవడం అయితే మర్చిపోయాను, తర్వాత వేసాను. ఇలా ముందుగా కలుపుకొని చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వేసి మొత్తం చికెన్ ముక్కలకి అంతా పట్టేటట్లుగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇది కూడా 1 అవర్ చేసుకుంటే మంచిది. మ్యారినేట్ అన్నది మనం ఎంత టైము మ్యారినేట్ చేసుకున్నా మంచిదేనండి. అంటే 1 అవర్ అనే కాదు, 2 అవర్స్ 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా కూడా మంచిదే. సో తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇంకా జాజి మొక్క, జాజి పువ్వు అంటే అనాస పువ్వు అనమాట, అవి కొంచెం వేసుకొని, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఇవి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటే తీసుకున్నానండి. దాన్ని ఇలా ముక్కలు చేసుకుని ఆనియన్స్ కూడా ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే నేను 1/2 kg చికెన్కి ఒక 1/2 kg రైస్కి సరిపడా అనమాట. సో దానికి తగ్గట్టు అంటే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, దానికి సరిపడా అల్లం వేసుకొని కొంచెం దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయల పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయలు ద్వారగా వేగిన తర్వాత టమాటాలు కూడా ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక పుదీనా కట్ట, ఒక ఫుల్ కట్ట తీసుకున్నానండి పుదీనా అన్నది. అలాగే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఈ 2 కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొంతమంది దొన్న బిర్యానీ అంటే మెంతి కూర కూడా వేస్తారు. నేనైతే మెంతి కూర వేయలేదు. సో వేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు నాకు దొరకలేదన్నమాట. కాకపోతే టేస్ట్ అనేది నాకు బాగానే అవుతుంది ఇలా కూడా చేసిన. సో ఇలా కొంచెం మగ్గాలన్నమాట. అన్నీ కూడా మగ్గిన తర్వాత మనం దీన్ని బాగా చల్లారబెట్టుకొని, అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్ అన్నది చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి, అంటే ఫైన్ పేస్ట్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే బిర్యానీ వండడానికి సరిపడా బాండీ తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నాను నేను, అండ్ నూనె కూడా వేసుకున్నాను. సో తర్వాత ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసుకున్నాను. అన్నీ కూడా ఒక 2 చొప్పున వేసుకున్నానండి. అంటే లవంగాలు, ఇలాచి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ అవి వేగిన తర్వాత ఇలా ఒక ఉల్లిపాయ మాత్రమే తీసుకొని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను అనమాట. ఎక్కువ ఉల్లిపాయ అయితే పట్టదండి దీనికి. సో ఇది కూడా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి ఆనియన్స్ అన్నవి. ఈ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత. ఇప్పుడు నేను పసుపు వేసుకున్నానండి. ఇందాక వేసుకోవడం మర్చిపోయాను. మ్యారినేట్ చేసినప్పుడు పసుపు వేసుకోవాలి, అది నేను మర్చిపోయాను అనమాట. అందుకని ఇప్పుడు వేసుకున్నాను. సో ఇది హైలోనే పెట్టుకొని ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనం పెరుగది వేసాం కదా, వాటర్ అనేది వస్తుంది చికెన్లోంచి. కాబట్టి ఇది వేగంగానే మనకి అయిపోయేలాగా హైలోనే పెట్టుకోవాలన్నమాట. అంటే ముక్క కూడా కొంచెం వేగాలి, చికెన్ కూడా ఆయిల్లో.
చూడండి ఇంకా నీరు వస్తుంది కదా. సో ఇంకా మూత తీసేసి ఇంకా హైలో ఉంచాను. మూత పెట్టుకున్న కొలది మనకు వాటర్ అనేది వస్తూ ఉంటుందండి చాలాసేపు. అదే కనుక మనం మూత తీసేస్తే వెంటనే వేగంగా అడుగంటుతుందన్నమాట. సో అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది. చూడండి ఇప్పుడైతే ఆయిల్ రిలీజ్ అయింది కదా కొంచెం ఇందులో నుండి. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు ఆనియన్స్ అన్నీ వేసి కొత్తిమీర పుదీనా అన్నీ వేసిన పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఇందులో. మొత్తం పేస్ట్ వేసేసానండి, ఇంకేమి నేను ఉంచలేదు, అంత పేస్ట్ వేసాను. సో ఇదంతా బాగా కలుపుకొని ఆ ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అంటే మనం చికెన్లో వేసాము, ఆనియన్స్లో వేసాము. సో ఇప్పుడు బియ్యానికి సరిపడా మాత్రం వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా నాకు యాస్టీజ్గా కొంచెం అలవాటు అయిపోయి నేను బిర్యానీ మసాలా కూడా వేసాను. ఇది వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే వేసాను అనమాట. ఎందుకో నాకు ఆ ఫ్లేవర్ రాదేమో అని భయం వేసింది, కానీ వచ్చింది. కాబట్టి వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, సో 6 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అది కాకుండా ఇంకా మిక్సీలో కొంచెం పేస్ట్ ఉండిపోయింది కదా, దాని తాలూకు వాటర్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని బాయిల్ చేయాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా ఒక పొంగు అనేది వస్తుంది కదా, అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం ఈ టైంలో కావాలంటే సాల్ట్ అనేది టేస్ట్ చూడొచ్చు. ఈ వాటర్ని సరిపోయిందంటే ఓకే, లేదంటే ఇప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట. సో బియ్యం వేసిన తర్వాత కూడా మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలండి. అంటే మళ్ళీ రైస్ వేయగానే కొంచెం ఆ వేడి తగ్గుతుంది కదా, సో మళ్ళీ బాయిల్ అవ్వాలన్నమాట. చూస్తారు కదా ఇలా పైకి కొతలాడుతుంది రైస్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టి వదిలేస్తే మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటే మనకి ఇలాగా వాటర్ ఎంత ఉంది ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. చూడండి దగ్గరకు అవుతుంది కదా. ఇంకా ఇలా ఎప్పటి నుండి కూడా ఇంకా సిమ్లోనే ఉంచాలన్నమాట. ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వదిలేయాలండి. 20 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. సో బాయిల్ అయిపోయింది అనమాట. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అన్నా వదిలేయాలండి. వెంటనే తినేయకుండా ఒక 15 మినిట్స్ పాటు, కనీసం అరగంట, టైం లేదు అనుకుంటే ఒక 15 మినిట్స్ అన్నా అలా వదిలేయాలి స్టవ్ ఆపిన తర్వాత. అప్పుడు మనకి రైస్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. సో చూడండి నేనైతే ఆనియన్ రైతా అండ్ ఉల్లిపాయలతో సలాడ్లా చేసుకొని దాంతో అయితే నేను టేస్ట్ చేశాను. చాలా నచ్చిందండి నాకు కూడా. నేనేమి వెరైటీస్ ఎక్కువగా చేయను, సో ఇలా చేశాను, తిన్నాను, బాగా అనిపించింది. ఎక్కువగా నాకు పుదీనా ఫ్లేవర్ అండ్ దాల్చిన చెక్క ఫ్లేవర్ అయితే ఇందులో వచ్చింది. సో బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు బిర్యానీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.